ఢిల్లీలో దీపావళి బాణాసంచా కాల్చుకోనీయకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అడ్డాలు పెట్టింది. 13 ఏళ్ల పాటు అక్కడ ఉట్టి దీపాలే పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేమంటే బాణాసంచా కాలిస్తే పొల్యూషను, బాణాసంచా వలన చెవులు పాడైపోతాయి, ఇట్లాంటివన్నీ కూడా. అదే కేజ్రీవాల్ గెలిచినప్పుడు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సందర్భాల్లోనేమో మళ్ళీ న్యూ ఇయర్కి ఇట్లాంటి వాటిట్లో మాత్రం బాణాసంచా కాల్చుకోవడానికి అనుమతి ఇచ్చారు. అదే ప్రభుత్వం చేసింది. అయితే దీపావళి హిందుత్వ పండగల మీద ఒక కడుపు మంట సుప్రీంకోర్టు కూడా ఆనాడు సమర్థిస్తూ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, ఒక ఢిల్లీ ఏంటి దేశమంతా చేయొచ్చు కదా అంటోంది. తాజాగా బాణాసంచా నిషేధం ఒక ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతానికి పరిమితం చేయడం ఎందుకని, దానిపై జాతీయ విధానం రూపొందించవచ్చు కదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్వచ్ఛమైన గాలి కేవలం రాజధానిలో ఉన్నత వర్గాల వారికే పరిమితం కాకూడదు, దేశంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యే విధంగా విధానాన్ని రూపొందించడం ఏంటని ప్రశ్నించింది. దీని మీద సీజే జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ తాను గత శీతాకాలంలో అమృత్సర్లో ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీ కన్నా అధికంగా కాలుష్యం ఉండడానికి గమనించాను, అక్కడ మాత్రం బాణాసంచాపై నిషేధం లేదని అన్నారు. ఒకవేళ బాణాసంచా నిషేధిస్తే దాన్ని దేశమంతా నిషేధించాలని చెప్పారు. దీని మీద కోర్టు సహాయకురాలుగా వ్యవహరిస్తున్న అపరాజిత సింగ్ స్పందిస్తూ కాలుష్యం ఒక్క ఉన్నత వర్గాల సమస్యను భావించడం సరికాదని చెప్పారు. ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయినా ఢిల్లీలో కాలుష్యం పెరిగినప్పుడు ఉన్నత వర్గాలు వేరే చోటకు వెళ్ళి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటున్నారని చెప్పారు. కేంద్ర తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి సమాధానం ఇస్తూ గ్రీన్ కాకర్స్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే విషయం మీద జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ అధ్యయనం చేస్తోందని తెలిపారు. ఈ సమస్య మీద వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ నుంచి సవివరమైన నివేదిక తెప్పించాలని ధర్మాసనం ఆమెకు సూచించింది. బాణాసంచా తయారీదారుల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎలాంటి రసాయన మిశ్రమాలను ఉపయోగించాలో నీరి సూచిస్తే దాన్ని తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. మరో సీనియర్ న్యాయవాది కె పరమేశ్వర్ మాట్లాడుతూ బాణాసంచా తీరుపై ఆంక్షం విధించడంతో పాటు 2028 వరకు మంజూరు చేసిన లైసెన్సులు కూడా అధికారులు రద్దు చేస్తున్నారని చెప్పారు. బాణాసంచా వ్యాపారుల లైసెన్స్ రద్దుపై యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పిన ధర్మాసనం తదుపరి విచారణ 22కి వాయిదా వేసింది. అంటే ఇక బాణాసంచా కాల్చకూడదు, పొల్యూషన్ కారణం అయితే కనుక ఆ లెక్కనైతే వాహనాలన్నింటినీ నిషేధించాలి. దేశంలో ఉన్నటువంటి వాహనాల వల్ల అత్యధిక పొల్యూషన్ వస్తుంది. బాణాసంచా కాల్చేది ఏడాదికి ఒకసారి కాల్చే బాణాసంచాతో ఏడాది పొడుగున పొల్యూషన్ వస్తుందా? ఇది ఖచ్చితంగా హిందుత్వ పండుగల మీద అతిపెద్దదైనటువంటి పగబట్టి చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని చాలా సీరియస్గా హిందూ సమాజం తీసుకోవాల్సిన అవసరం ఉంది.